నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. టీడీపీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్మ నరేంద్ర కుమార్, అంబేద్కర్, కొక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఒక సమాజం, ఒక స్పృహ నేర్చుకున్నటువంటి వ్యక్తులు. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన చూసినటువంటి అసమానతలు, వ్యత్యాసాలు, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి విధానాలకి వ్యతిరేకంగా పార్లమెంటులో వాటన్నిటిని దిగమింగుకొని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి గొప్ప మహానుభావులు. రాజ్యాంగం సృష్టించడమే కాకుండా మహిళలకి, అదేవిధంగా డైలీ వర్క్ చేసుకునేటువంటి పేదవాళ్ళందరికీ కూడా సమాన హక్కులు ఉండే విధంగా, కనీస వేతనాలు ఉండే విధంగా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే అట్టడిగిన వర్గాలు వాళ్ళకి అనేక సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 27 సంక్షేమ పథకాలని రద్దు చేసి వారిని జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఏదైతే వారి జీవితాల అభ్యున్నతి కోసం వారి ఆశయాలు సాధించి అనేక సంక్షేమ పథకాలు పెట్టి 27 సంక్షేమ పథకాలని ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం. మీరు మాట్లాడితే మేము ఎస్సీ ఉన్నాము అని తల నురిమి ముద్దు పెట్టడం కాదు, వారి జీవితాల్లో ఆనందం తీసుకొని రావాలి. అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాం, 27 ఏదైతే రద్దు చేసిన పథకాలు ఉన్నాయో తక్షణం కూడా మీరు అమలు చేయాలి. గుంటూరులో టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై చర్చించారు. తన హయాంలోనే గుంటూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసినట్లు కన్నా తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి గుంటూరు చరిత్రలో నేను చేసినటువంటి అభివృద్ధి ఎవరూ చేయలేదని నేను చెప్పగలను. ఏ ప్రాంతం నుంచి నించోనైనా సరే ఈ ప్రాంతానికి ఇది చేశానని చెప్పేసి చెప్పగలిగినటువంటి వాడిని నేను ఒక్కనే. ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాను, ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిని, అసెంబ్లీ అభ్యర్థిని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక ప్రభంజనం రాబోతోంది. నిన్న పర్తిపాడు, తాడికొండలో చూశారు కదా ఎలా వచ్చారో. ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చారు జనం. రేపు గుంటూరు 1, 2లో త్వరలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో ఒక మంచి రోడ్ షో, 2 బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి. చాలా బాగా జరుగుతుందండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీని మేము టచ్ చేయడం జరుగుతుంది. అన్నగారి ఆశీర్వాదంతో అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. ప్రతి ఒక్కరి తరపు నుంచి మాకు ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అడుగడుగున ప్రజా చైతన్యంతో గెలుపు మాదేలాగా ఎక్కడ చూసినా మాకు హర్షధ్వనులు వినిపిస్తున్నాయి. దుగ్గిరాల మండలంలోని పెదవడ్లపూడిలో కూటమి పార్టీ కార్యాలయాన్ని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పెమ్మసాని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు యాళ్ల శివరామయ్య, మండల పార్టీ అధ్యక్షుడు తోట పాదసారథి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. రాజు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కిలారి రోసయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛాయుతమైన జీవితాలను ప్రజలు కొనసాగిస్తున్నారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్పై దాడి పిరికిపందుల చర్య అని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరుతున్నామన్నారు. ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే. ఆయన రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ రోజుకి మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు పెత్తందారుల ఓరలేనితనం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేకపోయారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇవాళ చాలామంది ఓరవలేకపోతా ఉన్నారు. ఈ పెత్తందారుల వ్యవస్థ ఇవాళ ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వీళ్ళు పెత్తందారులుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం లేదు. ఈ రాష్ట్రంలో సెక్యులరిజం పాటించే పార్టీలు చాలా ఉన్నాయి. ఇలాంటి పార్టీలు చాలా మంది చూసాం మనం. ఏ ఎండక గొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం కోసం ఎంతమందితోనే చేతులు కలుపుతూ ఉన్నారు. అందుకనే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడో, ఏదైతే ప్రజల ముందు ఆయన చెప్పిన మాట పాటిస్తూ ఉన్నారో దాని అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. దానివల్లనే ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ప్రజలు చూస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలని ప్రజాస్వామ్యం చాలా అవసరం అని చెప్పి ఆయన భావించారు. అలాంటి ఎన్నికల వాతావరణంలో హింస అనేది సహించరాని విషయం. అలాంటి హింస నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరో వ్యక్తి ముష్కరుడు రాయి వేశాడు. అతన్ని వెంటనే పట్టుకొని అలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించాలి. ప్రజలు కూడా సంయమనం పాటించాలి. ఇలాంటి ముష్కరుల్ని దుర్మార్గులు దూరంగా పెట్టాలి. అహింస అనేదే భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలం. అందువల్ల గాంధీ అంబేద్కర్ ఆశయాలతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయ్ హత్యతో ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్ ఇప్పుడు రాళ్లదాడిని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. వైఎస్ఆర్కు జగన్కు ఎలాంటి పోలిక లేదన్న కన్నా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తెలిసే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంకు సరైన సెక్యూరిటీ కల్పించలేని డీజీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన 19 ముందు కోడికత్తేశాడు, బాబాయ్ హత్యేశాడు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, ద్రోహం చేశాడు, ఎన్నుపోటు పొడిచాడు. ఆయన మోసాలకి, ద్రోహాలకి, ఆయన ట్రాపులకి ఇవాళ పడేవాళ్ళు ఎవరు లేరు. కోడికత్తి జరిగిన వెంటనే చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ చేయించారని. అప్పుడంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నమ్మారు. ఇవాళ తన ముఖ్యమంత్రి తనను తాను కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి తాను ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటం అనేటువంటిది వేస్ట్. అలాగే ఈ రాష్ట్ర డీజీపీని కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ముఖ్యమంత్రికి సమర్థవంతమైనటువంటి ప్రొటెక్షన్ కలిగించేటువంటి డీజీపీని ముఖ్యమంత్రి పెట్టుకోవాలి. లార్డ్ సెంటర్లో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి గల్లా మాధవి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ నిర్మించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఆయన సేవలు అనిర్వచనీయంగా నిలిచాయి. అయితే స్వతంత్ర భారతావనిలో తొలి న్యాయవాది, మన భారత రాజ్యాంగ ప్రదాత అయిన అంబేద్కర్ గారి కృషి ఎంతో మంది నాయకులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఆయన స్ఫూర్తి పదంలో మనం అందరం కూడా నడవాలి. ఆయన స్ఫూర్తి పదము, ఆయన సూక్తులని మనం అనుసరిస్తూ ఈరోజు కుల మత రహితంగా వివక్ష లేని ఒక సమాజాన్ని సృష్టించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు.
పార్టీ నేతలు మస్తాన్ వలి, ఈశ్వర్రావు, వనుకూరి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా పాలన చేస్తున్న మోడీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మస్తాన్ వలి కోరారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క రూపంలో ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం ఈ భారతదేశాన్ని బలహీనపరుస్తుంది. ఈ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. దీనికి సమాధానం ఆ యొక్క శైతాన్ ఆలోచన కలిగినటువంటి నరేంద్ర మోడీని ఓడించడమే ఇండియా కూటమిగా రూపాంతరం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. అది ప్రత్యామ్నాయం, అది ఈ దేశానికి లౌకికవాదం, ఈ దేశం ప్రజాస్వామ్యం కాపాడగలుగుతుంది, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది అనేటటువంటి నమ్మకం ప్రజలందరూ కూడా కలిగించుకొని ఈ మోడీ యొక్క పీడను విరగొట్టుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మహానుభావుడి యొక్క ఆశయాలు ప్రతి ఒక్కళ్ళు తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు. లార్జ్ సెంటర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉన్నతమైన రాజ్యాంగాన్ని భారత ప్రజానీకానికి ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని భారత ప్రజానీకానికి ఆయన ప్రసాదించాడు. 75 ఏళ్ల క్రితం ఏర్పడిన భారత రాజ్యాంగం ఉండబట్టే ఈరోజు ఈ దేశం సమైక్యంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ప్రమాదం రాజ్యాంగానికే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అధికారంలో ఉన్నవాళ్ళు ఈ రాజ్యాంగాన్ని మార్చేయాలి, ఈ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేయాలనేటటువంటి ఆలోచన ప్రకటనలు చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కేంద్రంలో అధికారంలో పార్టీలో ఉన్నటువంటి ఎంపీ గారు అనంత్ కుమార్ హెగ్డే మాకు 400 సీట్లు కనుక వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అందువల్ల ఇవాళ భారత ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి. దానికోసం ప్రజల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ లార్జ్ సెంటర్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. 133వ జయంతి సందర్భంగా సుచరిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలు సమాన ఫలాలను అనుభవిస్తున్నారన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై దాడి జరగడం దురదృష్టకరమని, దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దాడిని ఖండించాల్సిన ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య జీవితంలో ఏ విధమైనటువంటి హింస ఉండకూడదు అన్నది ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం. ప్రజాక్షేత్రంలో ప్రజలే నాయకులు, ప్రజలే దేవుళ్ళుగా మనకు ఎన్నికల సమరం జరుగుతూ ఉంటుంది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. అందులో ప్రజలు ఎవరైతే బలపరుస్తారో, ప్రజలకు ఎవరు సంక్షేమం అందిస్తారో వాళ్ళనే ప్రజలు ఎన్నుకుంటారు తప్పితే హింస చేసి ఆ నాయకుడిని గాయపరిచి వాళ్ళను భౌతికంగా ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో చేసేటువంటి హేయమైనటువంటి చర్యలను సభ్య సమాజం ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ భవన్లో కీళ్ల వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కీళ్ల వ్యాధుల శాస్త్రీయ అవగాహన సభ, ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ ప్రత్యూష పాల్గొని ప్రసంగించారు. కీళ్ల నొప్పులు బారిన పడితే ఏ వయస్సు వారైనా అశ్రద్ధ చేయకుండా తొలి దశలోనే నిపుణులైన వైద్యులను సంప్రదించితే వ్యాధి తీవ్రతను, కీళ్ల మార్పిడి అవసరాన్ని చాలా వరకు నిరోధించవచ్చని ప్రత్యూష రొమటాలజీ కేర్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రత్యూష రాజవరపు తెలిపారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, సభ్యులు సిహెచ్ సత్యనారాయణ, విశ్రాంత గ్రంథాలయ అధికారి జీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో ఏంటంటే అటువంటి కీళ్ల వాతాలు ఉన్నప్పుడు చాలా మంది పథ్యాలు అవి చెప్తా ఉంటారు, ఇటువంటి ఆహార పదార్థాలు తినకండి, ప్రోటీన్ ఎక్కువ ఉండేవి తినకండి, కీళ్ల నొప్పులు రావచ్చు అని. కాకపోతే ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటువంటి కీళ్లవాతం అనేది చాలా అరుదైన కీళ్లవాతం. ఎక్కువ శాతం మందిలో చూడము. ఎక్కువ శాతం మందిలో చూసేటటువంటి కీళ్లవాతాలు రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ అంటాం. ఇటువంటి జబ్బులకి యూజువల్గా ఆహారంతో ఎటువంటి సంబంధము ఉండదు.
ఇవన్నీ కూడా జన్యుపరమైన జబ్బులు పుట్టుకల్లోనే ఉంటాయి, ఒక వయసు వచ్చాక బయటపడుతుంది. సో ఈ మాట చెప్పడానికి కారణం ఎక్కువ మందికి అపోహ ఉంటుంది, తినే ఆహారం వల్లనే మాకు కీళ్ళు దెబ్బతింటున్నాయి, ఆహారంలో నీళ్లలో మార్పు చేతనే సమస్య వస్తుంది అని. కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచానికే మార్గదర్శకమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని హరించే శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. ప్రతి మనిషికి సంస్కృతులకు అనుగుణంగా, సాంప్రదాయాలకు అనుగుణంగా బ్రతికేటటువంటి మార్గాన్ని చూపించినటువంటి గొప్ప మేధావి. ఆ మేధావి యొక్క స్మరించుకోవడం భారతీయులందరి యొక్క కులాలకి మతాలకు అతీతంగా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కొన్ని దుర్మార్గ శక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, రాజ్యాంగాన్ని మార్చాలని ఒక కుట్ర జరుగుతూ ఉంది. దయచేసి విఘ్నులైన ప్రజలు ఆలోచన చేసి కొన్ని శైతాన్ ఆలోచన కలిగినటువంటి వ్యక్తులని సమాజంలో మరి అట్లానే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పారదోలే విధంగా ఆ శక్తి యుక్తి కలగజేయాలని మరొకసారి ప్రతి భారతీయుడికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా ముందుకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమ్ భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరాని తనాన్ని జయించడం కోసం మనుధర్మాన్ని అంబేద్కర్ ఖననం చేశారన్నారు. అనేక చట్టాల ద్వారా మానవులకు పరిపూర్ణమైన జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో ప్రకాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలను కానీ, కార్మిక చట్టాలను కానీ అనేక చట్టాలను చేసి ఒక పరిపూర్ణమైన మానవ జీవితానికి ఏదైతే అవసరమో దాన్ని చూపించినటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడుని యావత్ భారతదేశం మరి ఈరోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఏదైతే ఆయన ఆశించాడో విద్య, వైద్యం, అట్లానే ఉపాధి ఏదైతే ఉందో దాన్ని కొనసాగింపులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ప్రజా సంఘాలుగా మేము ఏ పోరాటానికైనా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ ఆలోచనని కొనసాగింపుగా మేము కొనసాగుతామని తెలియపరుస్తూ ఉన్నాను. నా పేరు పాగడ ప్రకాష్, భీమ్ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దళిత ప్రజా సంఘాల నాయకులు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సమానత్వం కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సదరన్ ప్రైవేట్ టీచర్స్ అండ్ వెల్ఫేర్ స్టేట్ ప్రెసిడెంట్ పి నాగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి విల్సన్, జూపూడి శ్రీనివాస్, జిఆర్ భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు, అన్ని వర్గాలకు కూడాను ఆయన కొనియాడుతూ ఉన్నాయి. కానీ ఆయన అనుకున్న ఆశయాలు, ఆయన అనుకున్న రాజ్యాంగాన్ని అమలు చేయకుండా విఫలం చేస్తూ ఉన్నటువంటి ఈ పాలక వర్గాలకి బుద్ధి చెప్పే రోజు వచ్చింది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాన్ని రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు భారత రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు మేమందరం కూడా కలిసికట్టుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పనిచేసేందుకు మేమందరం కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ 18 సంవత్సరాలు దాటినటువంటి వారందరికీ ఓటు హక్కు కల్పించారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా హక్కుని కల్పించడంలో ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని మనందరం కూడా ఇక్కడ అభినందనలు తెలియజేయటం, ఆయనకి జయంతిని సందర్భంగా వచ్చిన అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మీడియా సోదరులు కూడా అభినందనలు తెలియజేస్తారు. మరి ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాల్యూమ్స్ ఉన్నాయో అవి ఉద్ధరించి తెలుగులో మరి ఇంగ్లీష్లో ఉద్ధరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఒక వాల్యూమ్స్ని ప్రజలకు అందించాలని అంబేద్కరిజం సంఘం తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. జై భీమ్. లాడ్జీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా నేను
మీ చిరతనగండ్ల వాసు పోటీ చేస్తున్నాను. కావున మీ అందరి సహాయ సహకారాలు అందించి నన్ను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిపించి అంబేద్కర్ ఆశయాలకు ప్రతిరూపంగా నిలపాలని కోరుకుంటున్నా. అందరికీ జై భీమ్, జై భారత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు అంబేద్కర్ అండగా నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేసేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మక్కిన ప్రభాకర్, గూడూరి హెజ్రా, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశంలో ఉన్న నిమ్న జాతులకు, అణగారిన కులాలకు జీవితాలు లేవు. చీకటిలో బతికిన జీవితాలకు వెలిగించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రచించి దేశంలో ఉన్న సంపదలు అందరికీ వాటా కల్పించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి నాయకుడు ఈరోజు ఈ సమాజానికి అందరికీ ఆదర్శం. భారతదేశంలోని వనిత తెచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ అంబేద్కర్ గారికి ఈరోజు 133వ జయంతి సందర్భంగా మా స్వర్ణాంధ్ర ఎంఆర్పిఎస్ పార్టీ తరపు నుంచి ఆయనకి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. స్వర్గస్థులు ఆయన మన ప్రశాంతంగా ఆయన అడుగుజాడలో మేమందరం కూడా ఆయన ఆశయాలను మేము పాటిస్తామని, ఆయన అడుగుజాడలో నడుస్తామని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఐద్వా అధ్యక్షులు రాయసుందరం బాబు లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు ప్రయోజనాలు కల్పించిన అంబేద్కర్ కు నివాళులర్పించి అభిమానం చాటుకుంటున్నామన్నారు. అందరి ప్రయోజనాల కోసం రూపొందించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలులోకి రావాలి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి వేరే సనాతన ధర్మాలని లేకపోతే ఇంకొకటి అని చెప్పి చేస్తే ఈ భారతదేశం అల్లకల్లోలం అవుతుందని, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఉండే విధంగానే అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండే విధంగా ఈ రాజ్యాంగం రాయబడింది. కనుక ఈ రాజ్యాంగం అమలు కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు లార్జ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం జరుగుతుందన్నారు. ఆయన లక్ష్యాలు నెరవేరేంత వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా వారి యొక్క ఆశయాలని అనుగుణంగా మనం నడుచుకోవాలని, వారి ఆశయాలను అమలు చేయడంలో మన వంతు మనం పాత్ర పోషించాలని, అదేవిధంగా వారి యొక్క జీవిత విశేషాల గురించి కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. సీఎం జగన్ పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకనే కొంతమంది రాళ్ల దాడికి పాల్పడ్డారని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మండిపడ్డారు. సీఎంకి గాయాలైతే కనీసం సానుభూతి చూపకుండా డ్రామాలు అంటూ టీడీపీ నేతలు మాట్లాడడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని నంబూరు శంకర్రావు విమర్శించారు. సీఎంపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. సానుభూతి పొందాలనేది ఎప్పుడు కూడా చంద్రబాబు రాజకీయం తప్పితే ఎప్పుడు సమయానికి అనుకూలంగా పొత్తులు పెట్టుకోవాలి, సమయానుకూలంగా పార్టీలు మారాలి, పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చూసేది చంద్రబాబు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సింగిల్గానే వెళ్తూ ఉన్నాడు. నువ్వు ఒకరోజు కాంగ్రెస్తో పెట్టుకుంటావు, ఒకరోజు టీఆర్ఎస్తో పెట్టుకుంటావు, ఒకరోజు బీజేపీతో పెట్టుకుంటావు, ఒకరోజు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటావు. ఎంతమంది పొత్తులు పెట్టుకొని ఎన్నిసార్లు నువ్వు వచ్చినా కూడా గెలిచే అవకాశాలు లేవు. మరి ఇలాంటి చర్యల్ని మేము సమాప్తం. నమస్కారం.